నిజామాబాద్ లో రెవెన్యూ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాలు, భారీగా నగదుతో పాటు 6 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు. 2,000 కోట్ల సీతారామ లిఫ్టుకు 18,000 కోట్లు ఖర్చు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ దోపిడీ చేశారన్న పొంగులేటి. ఎస్ఎల్బీసీ డిండి ఎత్తిపోతలను త్వరగా పూర్తి చేస్తామన్న ఉత్తమ్. నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులను కేసీఆర్ పట్టించుకోలేదని ఫైర్. జిల్లాల్లో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. సమస్యలు తీరుస్తాం, అండగా ఉంటామన్న నేతలు. సంగారెడ్డి జిల్లా దోమడుగులో విషాదం. యువకుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతోంది. ప్రతిరోజు పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు సీఎం. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం టూర్ కొనసాగుతోంది. ఇక నుంచి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని యాపిల్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని విజిట్ చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. అమెరికాలోనే అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ అమెజాన్ హైదరాబాద్లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 3,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. అడోబీ సీఈఓ శంతను నారాయణ్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని అమెరికాలోని ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. ఐటీ సంస్థల అసోసియేషన్ ఐటీ సర్వ్ అలయన్స్ సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్లో ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని భరోసా ఇచ్చారు సీఎం. డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా టూర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో ఈ పెట్టుబడులే భారీ స్థాయిలో తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం బిజీగా అక్కడ గడుపుతా ఉన్నది. ఇక ఇవాళ జరిగినటువంటి చాలా మంది వివిధ కంపెనీ పెద్దలతోని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, తర్వాత అధికార బృందం వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తుంది, ఏం చేయబోతుంది అనే దాని మీద వాళ్ళతో చర్చించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా అక్కడ ఒప్పందం చేసుకుంటున్నారు. ఇక ఫ్యూచర్ స్టేట్ తెలంగాణనే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలు, తర్వాత ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. సో అక్కడ ఏ కంపెనీలు ఎట్లా ఉన్నాయి, దానికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేస్తే తెలంగాణలో ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుంది, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా అక్కడ ఏదైతే సమావేశాలు నిర్వహిస్తారో ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులకు వివరిస్తూ అక్కడ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇక మనకు నిన్నటి వరకు చూస్తే మొత్తం 6 రోజులలోనే 10 కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా అక్కడ ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఒక్కొక్క కంపెనీ నుంచి ఆ పెట్టుబడులు ఇక్కడ పెట్టడము, ఆ కంపెనీలు ఇక్కడ స్థాపిస్తే ఎంతమందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది అనే దాని మీద కూడా ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తున్నారు. ఇక ఇవాళ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కంపెనీలతో సమావేశమయ్యారు. అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి సీఈఓలతో సమావేశమై ఇవాళ కూడా ఒప్పందం చేసుకున్నారు. ఇక ఇవాళ చూస్తే మనకు ఈ అమెజాన్ కి సంబంధించిన దాని మీద ఇవాళ ఆమ్జన్ రీసెర్చ్ సెంటర్ కి సంబంధించి ఆ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తర్వాత తెలంగాణలో అది ఏర్పాటు చేసే విధంగా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఈ ఆమ్జన్ కం సంబంధించినటువంటి ఈ రీసెర్చ్ సెంటర్ కనుక తెలంగాణలో ఏర్పాటు చేస్తే దీనివల్ల దాదాపు 3,000 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టడంతో పాటు ఇక్కడ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఒక ఎత్తు అయితే ఇక్కడ కొత్తగా ఈ ఉద్యోగ అవకాశాలు కూడా యువతకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడే అవకాశం అయితే మనకు కనబడుతున్నది. సో మొత్తానికి ఈ తెలంగాణ టూర్లో చూస్తే మనకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడము, రాష్ట్రంలో ఎక్కువగా కంపెనీలు ఇక్కడ స్థాపించడము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఈ ఉద్యోగ అవకాశాలు ఎట్లా వస్తాయి, ఏంటి, ఏ కంపెనీ పెడితే ఎట్లాంటి ఉద్యోగాలు వస్తాయి, ఇట్లా దానివల్ల హైదరాబాద్తో పాటు హైదరాబాద్లో ఏర్పాటు చేసే ఈ కంపెనీల ద్వారా ఎట్లాంటి మరింత అభివృద్ధి చెందే దిశగా ఉంటుంది. ఇక ఫ్యూచర్ సిటీ హైదరాబాద్
హైదరాబాద్ అని చెప్పేసి ఇప్పటికే చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ కావాలంటే ఎట్లాంటి కంపెనీలు ఇక్కడ రావాల్సి ఉంటుంది, ఎట్లా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంటుంది అనే దాని మీద అక్కడ జరుగుతున్నటువంటి రోజు నిర్వహిస్తున్నటువంటి అక్కడ వాళ్ళు కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలతోని ఆ ప్రతినిధులతోని సమావేశమై ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఏ ఏ ప్రాజెక్టులు ప్రాధాన్యంగా తీసుకుంటుంది, ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఎలాంటి ప్రాజెక్టులు చేయబోతుంది, ఇప్పటివరకు చేసిన ఏంటి, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, అక్కడ పెట్టుబడులు పెడితే ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వబోతుంది అనే దాని మీదనే పూర్తిగా ఇట్లాంటి అంశాల మీదనే ఇట్లాంటి ప్రధాన ఎజెండాగానే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశం కావడం, తర్వాత ఆ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం అనేది మనకు జరుగుతూ ఉన్నది. అయితే ఇక ఇవల్ల దీంతో పాటు ఈ యాపిల్ పార్క్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే యాపిల్ పార్క్ లో వివిధ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఈ 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ క్యాంపస్ లో అక్కడ ఉన్నటువంటి ఏమేమి తయారు చేస్తున్నారు, ఎట్లా ఉంటుంది, సో అక్కడ ఉన్నటువంటి పరికరాలు ఏంటి, ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది, ఇక్కడ 175 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ యాపిల్ క్యాంపస్ సంబంధించి అక్కడ ఎట్లా ఉంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇవాళ మంత్రుల బృందంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ సందర్శించి దాన్ని పూర్తిగా అక్కడ చూశారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీ సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఏంటి తెలంగాణ ఏమనుకుంటుంది, తెలంగాణ ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఇక్కడ మీరు తెలంగాణలో వచ్చి గనక ఈ కంపెనీలు ఏర్పాటు చేస్తే ఎట్లాంటి ప్రోత్సాహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో అక్కడ ఆ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా అక్కడ మాట్లాడి వాళ్లకు పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశం కావడం, తర్వాత వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఇట్లా ఇదే జరుగుతూ ఉన్నది. ఇక ఇవాల్టి వరకు మొత్తం 9 కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశం కావడం, తర్వాత వాళ్ళతో మాట్లాడడము, ఆ ఒప్పందం కుదుర్చుకోవడం, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం, ఇట్లా ఈ 10 కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు పెడితే ఎట్లా ఉంటుంది, తర్వాత ఎన్ని కొత్తగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, యువతకు ఎన్ని కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అనే దాని మీదనే ఓవరాల్ గా ఈ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. ఇక ఇవాళ కూడా 3-4 కంపెనీలకు సంబంధించి పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది. వాళ్ళతో చర్చించి ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా ఈ బృందం కోరింది. వాళ్ళు కూడా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇట్లా ఓవరాల్ గా ఈ 6-7 రోజుల నుంచి కూడా వరుసగా అక్కడ ఉన్నటువంటి కంపెనీల ప్రతినిధులతో సమావేశం కావడం, సీఈఓలతో చర్చించడం, ఒప్పందాలు అక్కడికక్కడే కుదుర్చుకోవడం, ఆ తర్వాత ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు, ఎందుకు కుదుర్చుకోవాల్సి వచ్చింది, దానివల్ల తెలంగాణలో ఎట్లాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్ గా ఎప్పటికప్పుడు వీటిని చర్చిస్తూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇక ఈ నెల 13 వరకు కూడా వరుసగా ఇట్లాంటి సమావేశాలే, ఇలాంటి ఒప్పందాలే ఉంటాయి. అంటే ఓవరాల్ గా అమెరికా టూర్ లో ప్రధాన ఎజెండా తెలంగాణలో అక్కడ నుంచి ఎక్కువగా ఇక్కడ పెట్టుబడులు పెట్టించడము, కంపెనీలను ఇక్కడ హైదరాబాదు తెలంగాణ ప్రాంతాల్లో స్థాపించే విధంగానే ప్రధాన ఎజెండాగా పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో పర్యటిస్తుంది. అందులో భాగంగానే ఈ 13 వరకు కూడా, ఈ నెల 13 వరకు కూడా ఇలాంటి ఒప్పందాలు మరిన్ని కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. తిరిగి 14న రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ కు రానుంది. సూర్య, థ్యాంక్ యూ యాదగిరి. ఆగస్టు 15న 3వ విడత రుణమాఫీ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇప్పటి వరకు 2 దఫాలుగా రుణమాఫీ చేశామని చెప్పారు. 2 దఫాలు కలిపి 12,289 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని తెలిపారు. రుణమాఫీపై ఇచ్చిన హామీని అమలు చేస్తున్నామన్నారు బట్టి విక్రమార్క. రుణమాఫీతో 5,45,407 మంది రైతులకు లబ్ధి కలుగుతుందని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో కేవలం రుణమాఫీ ఒకటే కాదు, రుణమాఫీతో పాటు రైతులకు సంబంధించి రైతు బీమాకు సంబంధించి కూడా 1,540 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వమే రైతుల కోసం ఆ ప్రీమియంని రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంది. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా 1,350 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో పండించిన పంటలకి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేస్తాం. ఇది దాదాపు 42 లక్షల రైతు బీమా అమౌంట్, 42 లక్షల మంది రైతు కుటుంబాలు వ్యవసాయ అనుబంధ రంగానికి సంబంధించి
72,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి అనుబంధ రంగానికి మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. వ్యవసాయం బాగా అభివృద్ధి చెందాలని, నదులపైన ప్రాజెక్టులు రావాలని, పంటలు బాగా పండాలని, పండేటువంటి ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనటానికి కూడా సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తోంది. 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి అనుబంధ రంగానికి మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. వ్యవసాయం బాగా అభివృద్ధి చెందాలని, నదులపైన ప్రాజెక్టులు రావాలని, పంటలు బాగా పండాలని, పండేటువంటి ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనటానికి కూడా సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తోంది. సీతారామ అని పేరు పెట్టి 23,000 కోట్లకు పెంచి రాష్ట్ర ఖజానాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని అనాదిగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఖండించుకుంటూ వచ్చింది. ఇరిగేషన్ లో గోదావరి నదిపైన విపరీతమైనటువంటి అవినీతి చేస్తా ఉన్నారు. ఆ 23,000 కోట్లు పెంచి ఇప్పటికే 8,000 కోట్ల రూపాయల దాని మీద ఖర్చు పెడితే కూడా ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే భద్రాచలంలో రివ్యూ చేసి, అందరి సమక్షంలో రివ్యూ చేసి, కొత్తగా ఏదైనా ప్రణాళిక తయారు చేసి తక్కువ ఖర్చుతో నీళ్లు పారించడానికి అవకాశం ఉందా లేదా అని ఇంజనీరింగ్ వ్యవస్థ మొత్తాన్ని, టెక్నికల్ సౌండ్ గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి కేవలం 75 కోట్ల రూపాయలతోనే దాదాపు 1,50,000 ఎకరాలకి నీళ్లు పారించడానికి పనికొచ్చే విధంగా రాజీవ్ లింక్ కెనాల్ ని పనులు మంజూరు చేసి టెండర్ పిలిచి పనులు మొదలుపెట్టి కార్యక్రమం కూడా జరిగింది. ఆ కాలువ ద్వారా ఈరోజు గోదావరి నీళ్లని ఎన్ఎస్పీ లెఫ్ట్ కెనాల్ లింక్ తో పాటు వైరా రిజర్వాయర్ లో కూడా వాటి లింక్ కలిపి ముందుకు పోతున్నటువంటి కార్యక్రమం ప్రారంభోత్సవే రేపు 15. మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మేయర్ అటువంటి వాళ్ళను కూడా ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు ఇవన్నీ చేసి ఒకటా రెండా అసలు దేంట్లో కూడా చెయ్యబట్టనటువంటి సంఘటన ఆ రోజు లేదు కేటీఆర్. మరి ఆయన మేము గెలిచిన మర్నాటి నుంచే మా మీద బురద జల్లి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నాకు అర్థం కావట్లేదు, కనీసం కాంగ్రెస్ పార్టీకి ఊపిరి తీసుకునే సమయం కూడా ఇవ్వడం లేదు. ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మరి ఏ విధంగా అందరం కలిసి ఆర్థిక పరిస్థితి సరిగా తీసుకుందామనేటువంటి మరి సహకారం ప్రతిపక్షాలు అందించాల్సింది పోయి కేసీఆర్ ఏమో అసెంబ్లీలోకే రాడు, కేటీఆర్ ఏమో ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలు మాటలు, మరి పనికిరాని మాటలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద బట్టగాల్చి వేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మరి ఆయన రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి ఒక మరి కంపెనీలో ఏదో అది ఉంది, అందుకే రేవంత్ రెడ్డి వెళ్ళాడు అనేటువంటి మాట చెప్పడం చాలా బాధాకరం. మరి గతంలో 22 జూన్ 10వ తేదీన భువి బయోకెమికల్స్ కంపెనీ 1,040 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ యూనిట్ని, ధాత్రి బయోసిలికేట్ కంపెనీని 160 కోట్లతో సిలికాన్ బయోగ్యాస్ యూనిట్ను కోరుట్ల నియోజకవర్గంలో మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్లో స్థాపించినట్లు మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన కూడా వాళ్ళ పేపర్లోనే, తెలంగాణ పేపర్లోనే వచ్చింది. తెలంగాణ టుడే వాటిల్లో అది మీకు చూపిస్తాను. మరి ఆ మేరకు అప్పుడు కంపెనీ ఎంఓయూ కుదుర్చుకున్నది. బీఆర్ఎస్ పత్రికలైన తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణలో ఈ విషయాన్ని 10th జూలై 22 వాళ్ళు అచ్చేయడం జరిగింది. దీంట్లో ఈ పరిశ్రమల స్థాపనలో 2,000 మందికి పైగా ఉపాధి కల్పించనున్నట్లు నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు మరి ఊదరగొట్టడం జరిగింది. కానీ విచిత్రమైన అంశం ఏంటంటే ఈ కంపెనీ రిజిస్టర్ అయిందేమో 14th జూలై 2022, కానీ మరి వీళ్ళేమో పెట్టుబడులు ఎంఓయూ పెట్టుకున్నదేమో 10th జూన్ 2022. అంటే దీంట్లో ఎంత లూప్ హోల్స్ ఉన్నాయో ఈ ఒక్క చిన్న దాన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. అంటే అప్పటికే రిజిస్ట్రేషన్ కానటువంటి కంపెనీ మీద పరిశ్రమల శాఖ తరఫున కొరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి మండలం మెట్ల చిత్తాపురంలో ఏర్పాటు చేయబోతున్న ఆహార శుద్ధి పరిశ్రమ సోనేదైతే ఉందో ఈ విధంగా ఆయనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.
అంటే కనీసం రిజిస్ట్రేషన్ లేనటువంటి కంపెనీ తోటి ఎంఓ చేసుకోవడం అనేది ప్రజలను ఏ విధంగా మోసం చేశారో మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక కంపెనీ ధాత్రి బయోసిలికేట్, ఇది కూడా వీడియోలో ఉంది, అది కూడా ఓపెన్ చేస్తుంది. అదేంటంటే దానికి ఇగో తాళం వేసి ఉన్నది, అది ఇప్పుడు నడవని కూడా నడవట్లే ఆ కంపెనీ, దానికి లాక్ వేసి పెట్టారు. అంటే అప్పటికప్పుడు ఫేక్ కంపెనీలు పెట్టి ప్రజల సొమ్మును కాజేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి, కోట్లు దండుకోవడానికి ఇటువంటి మరి లేనిపోని వాటిని సృష్టించి వాటిల్లో పెట్టుబడులు పెట్టినటువంటి విషయాన్ని, ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. వాణిజ్య ఒప్పందాల మేరకు నాటి బీఆర్ఎస్ పార్టీ అవకతవకలు చేసింది అనడానికి ఈ రెండు మచ్చతునకలు చాలు. ఇవన్నీ మరిచి నిబంధనల మేరకు ఏర్పాటైనటువంటి స్వచ్ఛ బయో కంపెనీ, అంటే 21 జూలై 2024న మా ప్రభుత్వం వచ్చినాక ఏర్పాటైనటువంటి కంపెనీ సీఎం గారి తమ్ముడికి లబ్ధి చేకూరుతుందని చెప్పడం అనేది అదే ఇప్పుడు భుజాలు తడుముకున్నట్టుగా ఆయన చేశాడు కాబట్టి సీఎం కూడా అందుకే వెళ్ళాడు, ఆయన తమ్ముడికి లబ్ధి చేకూరడానికి వెళ్ళాడు అని ఇప్పుడే బట్టకాల్చి మీద వేసి ముందే వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఆనాటి ప్రభుత్వం పథకాల పేరుతో కానీ ప్రతి పనిని చేపట్టినప్పుడు లక్షల కోట్ల విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి, మేడిగడ్డ అయితేనేమి, మిషన్ భగీరథ అయితేనేమి, మిషన్ కాకతీయ అయితేనేమి, దళిత బంధు అయితేనేమి, దళితులకు 3 ఎకరాల భూమి అయితేనేమి, ధరణి భూమిని మరి ధరణి అనేటువంటి పేరుతోటి అక్రమంగా పట్టాలు చేసుకొని టీఆర్ఎస్ నాయకులు అనుభవిస్తున్న పరిస్థితి కూడా మరి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చిన తర్వాత తీస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, పేద ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన రోజు నుంచి 16 గంటలు పనిచేస్తూ ఏ విధంగా మళ్ళీ పునరుజ్జీవనం చేయాలి తెలంగాణను, మళ్ళీ బంగారు తెలంగాణ దిశగా ఏ విధంగా నడిపించాలి, మరి ఈ లోటు రెవెన్యూని ఏ విధంగా పూడ్చాలి అనేటువంటి ఒక క్రమశిక్షణతోటి ఆయన ముందుకెళ్తున్న సమయంలో ఈ విధంగా కేటీఆర్ మాట్లాడడం ఏదైతే ఉందో చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను ఇప్పటికైనా కూడా వారిని ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాను, అయ్యా మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు, ప్రజలు మీకు మంచి అవకాశాన్ని ఇచ్చారు, తెలంగాణ అభివృద్ధి చేయండి బాబు, మరి తెలంగాణ కోసం పోరాడారు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకొని ఈరోజు ఇష్టానుసారంగా ప్రజల సొమ్మును దోచుకొని ప్రజలు బుద్ధి చెప్తే ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు నోరు మూసుకొని మరి ప్రభుత్వం చేస్తున్న పనులకు సపోర్ట్ అన్న ఇవ్వాలి, లేకపోతే నోరు మూసుకొని అన్న కూర్చోవాలి. అంతేగాని వచ్చిరాని విమర్శలు చేసి వచ్చిరాని మరి మీద బట్టగాలు చేసే కార్యక్రమం దయచేసి చేయొద్దు అని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను. ఏదైనా ఉంటే రుజువులతో తీసుకురండి. మాట్లాడమంటే అందరం కూడా మాట్లాడతాం, అభియోగాలు ఏమంటే అందరం కూడా వేస్తాం. కానీ ఇప్పుడు నేను ఆధారాలు ఎట్లయితే చూపిస్తా ఉన్నానో మీరు కూడా సీఎం తమ్ముడికి అందులో ఉంది అనేటువంటి ఆధారాన్ని చూపించి మాట్లాడితే ప్రజలు నమ్ముతారు. కాబట్టి సీఎం గారు వెళ్ళింది ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి దిశగా అన్ని కంపెనీలను కూడా ఆహ్వానించడానికి వెళ్ళారు. ఒక మంచి వాతావరణంలో తెలంగాణ అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటా ఉన్నాము. ప్రజలు మా మీద పెట్టిన విశ్వాసాన్ని మరి మేము విశ్వాసాన్ని బాధ్యతగా తీసుకొని పనిచేస్తున్న మా మంత్రివర్గం అంతా కూడా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం 6 గ్యారంటీలలో ఇప్పటికే మేము ఏమేమి అమలు చేస్తారో ప్రజలందరికీ కూడా తెలుసు. హౌసింగ్ కార్యక్రమం కూడా మొదలు పెట్టినాం. మరి ఈ విధంగా రాబోయే రోజుల్లో అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళీ ఎలక్షన్ల వరకు ప్రజల మన్నన చూరగొని మళ్ళీ ఇప్పటికంటే కూడా ఎక్కువ సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు ఎన్ని మాయమాటలు చెప్పి ఒక గ్రూప్ను పెట్టుకున్నాడు కేటీఆర్. ఏంటి అంటే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఒకటి ఉంటుంది, అప్పుడు ఎలక్షన్లు అప్పుడు పెట్టుకున్న గ్రూపు. వాళ్ళు అందరు పెయిడ్ గ్రూప్ అన్నట్టు, వాళ్ళకి డబ్బులు ఇస్తాడు. ఎవరు వ్యూవర్స్ ఎక్కువ ఉంటే, ఎవరి పెట్టిన దానికి వ్యూవర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకు డబ్బులు కడతా పోతాడు.
వాళ్ళకి అదే పని పొద్దాక ఏముండదు. కాంగ్రెస్ మీద ఏదన్నా ఉంటే మొన్న మరీ దారుణంగా అసెంబ్లీలో సీతక్క మీద ప్రభాకర్ గారి మీద పొన్నం ప్రభాకర్ మీరు చూసే ఉంటారు. అది ఎంత దారుణమైన సంఘటన అంటే ఇహ తమ పర భేదాలు అనేటివి మొత్తానికి మర్చిపోయి అసలు దిగజారిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు పోస్టులు పెడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు. అయినా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా మిమ్మల్ని ఆల్రెడీ త్యజించారు ప్రజలు. కనీసం ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధ్యత నిర్వహించండి, మీ సలహాలు సూచనలు ఇవ్వండి. ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవడానికి, ప్రజల సంక్షేమం అభివృద్ధి ముందుకు తీసుకుపోవడానికి మీరు మాతో సహకరించి ముందుకు రండి అని కోరుతా ఉన్నాను. అంతేగాని ఏ ఆధారం లేకుండా ఇటువంటి పిచ్చి పిచ్చి అభియోగాలు చేస్తే మాత్రం బాగుండదని చెప్పి మళ్ళీ ఒకసారి కేటీఆర్ని హెచ్చరిస్తూ, టీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా హెచ్చరిస్తూ మరి తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకొని విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తా కథనాలపైన ఏమైనా ఫిర్యాదు చేస్తారా? అది వాళ్ళు గాంధీ భవన్ నుంచి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. అది వాళ్ళ నోటీస్లో ఉన్నది, వాళ్ళే దాని మీద స్పందించడం జరుగుతుంది. అదే కదా, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు అయితే లోపలికి వచ్చి మాట్లాడాలి. లోపల మాట్లాడకుండా బయట పోయి మాట్లాడడం ఏంటి? లోపల మాట్లాడాలి, దానికి ఆన్సరు ప్రభుత్వం తరఫున మేము ఇస్తాము. వాళ్ళు లోపల మాట్లాడకుండా బయటకు వెళ్ళి ఇటువంటి వచ్చిరానటువంటి అభియోగాలు మోపడం ఏదైతుందో వాళ్ళ చేతగానితనానికి నిదర్శనం అని చెప్పక తప్పదు. అట్లేం లేదండి, మేము ఆల్రెడీ సీఎం గారితో పెట్టాము. మనకు కూడా ఒక మంచి టీం పెట్టాలని చెప్పేసి ఆ టీంని యాక్టివ్ చేయాలని చెప్పాము. వాళ్ళు చేసే ప్రతిదానికి కూడా తిప్పికొట్టేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా చేయాలని మేమందరం కూడా సూచించడం జరిగింది. దాని మీద వాళ్ళు స్పందించారు. గాంధీ భవన్కి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాకి థ్యాంక్ యూ. కేసీఆర్ పాలనలో ఆర్థిక భూ విధ్వంసం జరిగిందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. కాంగ్రెస్ ప్రజాపాలనలో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఆదివాసీ దినోత్సవం సంతోషకరమైన రోజే కాదు, మన హక్కుల దినోత్సవం అన్నారు మంత్రి సీతక్క. ట్రైబల్స్ పై తరతరాల నుంచి అణచివేత కొనసాగుతుందన్నారు. చెంచుల జాతి అంతరించిపోయే ప్రమాదముందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల కోసం 17,000 కోట్లు కేటాయించిందన్నారు విప్ మురళీనాయక్. ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కొమరంభీం ఆదివాసీ భవన్లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు మంత్రి సీతక్క, స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ రాష్ట్రాన్ని ఏలిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం లోపల ఆర్థిక విధ్వంసాన్ని, భూ విధ్వంసాన్ని, అడవి విధ్వంసాన్ని, ఇసుక విధ్వంసాన్ని, మద్యం విధ్వంసాన్ని, మొత్తానికి తెలంగాణ విధ్వంసాన్ని సృష్టించి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోతే మీ అందరి సహకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్ర గౌరవనీయ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యం లోపల ఈ రాష్ట్రము పురోగతి చెందుతున్న విషయము రోజు రోజుకు మనకు అర్థమవుతున్నది. ఇన్ని అప్పులున్నా కూడా ఈ రాష్ట్రాన్ని ముంగలికి తీసుకుపోయే ఆలోచన ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రితో పాటు మరి వారితో ఉన్న మంత్రులకు అందరికీ, మరి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇందిరమ్మ పాలన, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన లోపల మనం ఇందిరమ్మ పాలన చూసినాం. మరి అదే ఇందిరమ్మ పాలన ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన వచ్చింది, రాబోతున్నది. మన ప్లేన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటిది, వాళ్ళ పరిస్థితి ఏంది, అడవి పరిస్థితి ఏంది, ప్లేన్ ఏరియా గిరిజనుల పరిస్థితి ఏంది. కాబట్టి ఈ రెండింటిని కూడా మరి సమన్వయంతో ఒక ప్రణాళిక వేసుకొని దశల వారీగా పేదరిక నిర్మూలన జరగాలి. అన్ని రంగాలలో అభివృద్ధిలోకి మరి ముందంజలోకి వచ్చే విధంగా ఐటీడీఏలను కూడా బలోపేతం చేయడము, ట్రైకార్ను కూడా బలోపేతం చేయడము,
ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ రకమైనటువంటి ఆహ్వానము, ఆత్మీయత, అభివృద్ధి. మన వాళ్ళను ఒక్కసారి పిలిస్తే రారు, 10 సార్లు రండి 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 అంటే అప్పుడు వస్తారు. కాబట్టి 1కి 10 సార్లు మనమే చొరవ తీసుకొని గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా గత 10 సంవత్సరాలలో చూస్తే ఇదేదో మేము విమర్శ కోసం విమర్శ కాదు, ఒక్కటి కూడా ట్రైబల్ ఏరియాలలో గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదు. రాకపోగా మరి మనకు ఐటీడీఏల పరిధిలో ఉన్నటువంటి జీవో నెంబర్ 3 కూడా తీసేయడంతో స్థానికంగా ఒక్క ఉద్యోగాలు లేవు. ఇవాళ 10% రిజర్వేషన్ పెంచినట్టే పెంచి ఎన్నికల ముందు ఇచ్చిండ్రు. అది వచ్చిన రిజర్వేషన్ కూడా ఇవాళ కోర్టులో పెండింగ్లో ఉంది. ఇట్లాంటి సమస్యల పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి ఈ 5 సంవత్సరాలలో వెళ్ళాలని మరి ట్రైబల్ డిపార్ట్మెంట్ కోసం 17,000 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. అటవీ గ్రామాలలో రోడ్లు వేద్దామంటే మాత్రం పర్మిషన్ దొరకడం లేదు. అంటే కరీంనగర్లో సీఎంఆర్ షాపింగ్ మాల్ 32వ బ్రాంచ్ను ప్రారంభించారు హీరోయిన్ సంయుక్త మీనన్, పాయల్ రాజ్పూత్. ఈ కార్యక్రమానికి సీఎంఆర్ చైర్మన్ రమణ, వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్ చల్మెడ లక్ష్మీ నరసింహారావులతో పాటు సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజ్మెంట్ పాల్గొన్నారు. సినీ తారలను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. షాపింగ్ మాల్లోని చీరలు, వస్త్రాలు, ఆభరణాలు, చిన్నపిల్లల ఆట వస్తువులను హీరోయిన్స్ పరిశీలించారు. అనంతరం షాప్ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు సంయుక్త మీనన్, పాయల్ రాజ్పూత్. 40 ఏళ్లుగా సీఎంఆర్ కస్టమర్ల ఆదరణను పొందిందని, నాణ్యతతో కూడిన వస్త్రాలను అందిస్తున్నామని తెలిపారు చైర్మన్ రమణ. Once again, thank you so much. All the very best for Saima. మనం ఇప్పుడు సిఎంఆర్ది 32nd షాపింగ్ మాల్ ఇనాగ్రేషన్ చేసి ఒక మంచి మూమెంట్లో కూర్చున్నాము. సిఎంఆర్ తోటి నాకు యాక్చువల్లీ ఒక ఇమోషనల్గా ఒక కనెక్షన్ ఉంది. ఏంటంటే నాకు ఫస్ట్ ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఎప్పుడు కోవిడ్ తర్వాత నేను తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. అప్పుడు నేను ఫస్ట్ మూవీ చేసిన తర్వాత నాకు ఒక ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ నేను చేసినది సిఎంఆర్ తోటి. రామ్ గారితో ఒక వీడియో యాడ్ చేశాము. సో అది అక్కడి నుంచి ఇప్పటికి మనం చూస్తే ఐ గాట్ ది ఆపర్చునిటీ ఒక షాపింగ్ మాల్ ఇనాగ్రేషన్ చేయడానికి అండ్ ఒక స్టోర్ విజిట్ చేసాము. చేస్తే సిఎంఆర్ గురించి చాలా విన్నాము. బికాస్ ఏమైనా నేను ఈ చీరలు, పాయల్ గారిది చీరలు ఇవన్నీ సిఎంఆర్ నుంచి సెలెక్ట్ చేసినది. సో నాకు నేను నా స్టైలిస్ట్కి అడిగినది నాకు ఒక మంచి ట్రెడిషనల్ చీర కావాలి, గోల్డెన్ టోన్లో ఒక బార్డర్ ఉన్న చీర కావాలని. సో అన్నిటికీ ఒక ఆప్షన్ ఉందన్నమాట ఇక్కడ. అండ్ స్టోర్ విజిట్ చేస్తే చందేరి సిల్క్స్ అండ్ బనారస్ సిల్క్స్ అండ్ నాకు ఇంకోటి నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే ఇక్కడ కలర్ కాంబినేషన్లో అరేంజ్ చేసిన విధానం అది చాలా చూడడానికి ఐస్కి చాలా మంచిగా ఉంది. బికాజ్ అటు ఇటు కాకుండా పేస్టల్ షేడ్స్ ఒక సెక్షన్లో అట్లా అరేంజ్ చేసినది చాలా చూడడానికి చాలా బాగుంది. సో ఓనర్స్కి చాలా పెద్ద థ్యాంక్స్ నాకు మళ్ళీ చేయడానికి. ఐ మీన్ దిస్ ఇస్ మై ఐ థింక్ 3 or 4 కొలాబరేషన్ విత్ సిఎంఆర్ షాపింగ్ మాల్ అండ్ ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఉంది. ఎంత పెద్ద క్రౌడ్ మీడియా చూసి ఐఎమ్ ఫీలింగ్ so overwhelmed. So thank you so much once again. And today we all have gathered here for the grand inauguration of CMR Shopping Mall. So I want to just want to highlight actually that this is the most trusted and reliable brand of Telangana and Andhra Pradesh. And I request everybody out there, please come here, visit the store. They have come up with amazing new collections. So you should. And I think they are coming up with starting from 50 up to 50,000 rupees sarees are there. So do visit, come here, huh? 99 what 99? 99 saree. Really? Yes. Okay, so you should come here and visit the store. And I'm really nenu chala happy ga unnanu ikkadiki vachinanduku. And thank you so much for the invitation and making me the part of this event. Thank you. CMR కరీంనగర్లో 32వ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉన్నది. కరీంనగర్లోని ఇంత వైడ్ రేంజ్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతితో కలిగిన షోరూమ్ని మన డాక్టర్ గారు ఓపెన్ చేశారు. అలాగే పాయల్ రాజ్పుట్ వాళ్ళు వస్తున్నారు.
ఈ షోరూంలోని ప్రత్యేకమైన మార్కెట్ కంటే ప్రత్యేకమైన తగ్గింపు ధరలు, అలాగే క్వాలిటీ, వెరైటీ అన్నీ ఉంటాయి. సిఎంఆర్లో ప్రత్యేకంగా మనం హోల్సేల్ ధరలకే మొత్తం అన్ని రకాల వస్త్రాలు దొరుకుతాయి. అలాగే మీకు అన్ని రకాల వస్త్రాలు డైరెక్ట్ మిల్ పర్చేజ్ వల్ల మా రేట్లు మార్కెట్ కన్నా బాగా తక్కువ ఉంటుంది. అలాగే క్వాలిటీ కానీ వెరైటీ కానీ బాగా అన్ని రకాలు దొరుకుతాయి. అలాగే మాది ఇక్కడ 40 సంవత్సరాల బట్టి మాకు వస్త్ర ప్రపంచంలో అనుభూతి ఉన్నది. దాంతో మంచి ఈ కలెక్షన్తో పెట్టిన ప్రతి ఊళ్ళోని డిఫరెన్స్గా పెడతాం. దానివల్ల కస్టమర్స్ మాకు బాగా ఉంటుంది, లింక్ ఉంటుంది. దాంతోపాటు మన జనాల్లో కూడా మంచి సిఎంఆర్ అనేటికి ఒక నమ్మకం ఉన్నది. ఆ నమ్మకాన్ని ఎప్పుడు మేము అమ్ము చేసుకుంటున్నాం. ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు మాది ఒక మంచి బ్రాండ్ కింద మేము ముందుకు వెళ్తూ ఉంటాం. ఇవి బులెటిన్ అప్డేట్స్.